ప్రైజ్ లార్డ్. నా పేరు బికేవి ప్రసాద్. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మేము ఫస్ట్ నుంచి మేము విగ్రహారాధన చేసేవాళ్ళం. ఆ విషయంలోనూ నా భార్యకు నాకు మనస్పర్ధలు వచ్చాయి. అది ఎంతవరకు వచ్చిందంటే పోలీసుల కేసు అయ్యే వరకు వచ్చింది. అందువల్ల ఆమె మా పైన వరకట్నం కేసు పెట్టింది. నా మీద, మా తండ్రి తల్లిదండ్రుల మీద, అక్క చెల్లెల మీద, అందరి మీదను. ఆ కేసులో పోలీసు వారు ఎంక్వైరీ చేసి మమ్మల్ని అరెస్ట్ చేశారు, నన్ను మా నాన్నగారిని. అరెస్ట్ చేసి కోర్టులో పెట్టేటప్పటికి, కోర్టులో ముద్దాయి బోన్లో నిలబడేటప్పుడు మా నాన్నగారిని చూసేటప్పటికి నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఆ క్షణంలో నాకు ఎందుకంటే ఈ జీవితం మీద విరక్తి పుట్టి నేను చనిపోవాలనుకున్నాను. పక్కా నిర్ణయం తీసుకున్నాను. అది ఎలా చనిపోవాలో కూడా నేను నిర్ణయించుకున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి నా దగ్గర అవైలబుల్గా వెపన్ ఉంటుంది. వెపన్తో కాల్చుకుని చనిపోవాలనుకున్నాను. అదే మాకు కోర్టు నుంచి జడ్జి గారు 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. మా చెల్లి ఏం చేసిందో తెలీదు. తను నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నీకు బెయిల్ అవుతుంది, కాకినాడలో జీసస్ కాల్స్ వారి ప్రేయర్ ఫెస్టివల్స్ అవుతున్నాయి, దినకరన్ గారు మీటింగ్ జరుగుతుంది, మనందరం కలిసి ఆ మీటింగ్ వెళ్తాము, నీకు బెయిల్ అయిపోతుంది అని చెప్పింది. నేనైతే నమ్మలేదు. కానీ దేవుని కృప వల్ల వెంటనే నాకు బెయిల్ అయింది. అదే రోజు మేము బయలుదేరి విశాఖపట్నం నుంచి కాకినాడ జీసస్ కాల్స్ ప్రేయర్ ఫెస్టివల్కి వెళ్ళాను. దినకరన్ గారితో మాట్లాడడానికి, ఆయన ప్రేయర్ చేయించుకోవడం మాకు అవకాశం కుదిరింది. ఆయన నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసే వరకు కూడా నేను చనిపోవాలనే ఊహలోనే ఉన్నాను. ఆ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చనిపోవాలి, ఎలా చనిపోవాలని ఊహలోనే ఉన్నాను. కానీ ఆయన ప్రేయర్ చేసిన తర్వాత ఒక్కసారిగా నాలో మార్పు వచ్చింది. చనిపోవాలనుకున్నాను, నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు చనిపోవాలని ఒక మార్పు రావడంతో నేను చనిపోవాలనే నిర్ణయం ఆ క్షణంలో మార్చుకున్నాను. అదే తలంపుతోటి ఉంటుండగా ఇక్కడ మళ్ళీ విశాఖపట్నం వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంబీపీ కాలనీలో జీసస్ కాల్స్ ప్రేయర్ సెంటర్కి వెళ్ళాను. అంటే చెల్లె తీసుకెళ్ళింది అక్కడికి. వెళ్ళాము, అక్కడ ప్రేయర్ చేయించుకున్నాం. కానీ ఈ లోపుగా మా మిస్సెస్ ఇంకా కేసులు, డీవీసీ కేసు అని ఒకటి, తర్వాత మెయింటెనెన్స్ కేసు అని వేసింది ఆవిడ వేసినప్పుడు సరే ఆ కేసులకన్నీ అటెండ్ అవుతున్నాము. మేము మా నాన్నగారు కూడా కోర్టులకు అటెండ్ అవుతున్నారు. ఈ కోర్టులకు అటెండ్ అవుతున్న టైంలో అతను మానసికంగా చిదిగిపోయి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చనిపోయినప్పుడు మేమందరం బాధపడ్డాం. ఆయన కార్యములన్నీ పూర్తి చేసిన మా బంధువులందరూ వచ్చి, నాయన నీ బ్రతుకు పాడైపోయింది కాబట్టి నువ్వు కూడా మరి నీ భార్యకు విడాకులు ఇచ్చేస్తే నీకు కొత్త లైఫ్ ఉందని చెప్పారు వాళ్ళందరూ. సరే అందరూ చెప్తున్నాను మంచిగా కావాలనేసి నా భార్య మీద నేను విడాకుల కేసు విశాఖపట్నంలో వేశాను. నేను జీసస్ కాల్పు సెంటర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బ్రదర్తో చెప్పాను, వేళ బ్రదర్ గారు నాకు మంచి ప్రేయర్ చేయాలండి, నేను నా భార్య ఇన్ని హింసలు పెడుతుంది కదా, ఇన్ని కోర్టుల చుట్టూ తిప్పుతుంది కాబట్టి నేను విడాకుల కేసు వేశాను, నాకు బేగా ఆవిడ నుంచి విడాకులు కావాలని మీరు ప్రార్థన చేయండి అని ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ అదే నేను అడిగాను. ఆయన ప్రార్థన చేయడంతో నా భార్యని నేను క్షమించాను. ఇంకా కోర్టుకు వెళ్ళి ఇక నేను ఆవిడని తీసుకెళ్ళిపోతానని జడ్జి గారు చెప్పినప్పుడు నా భార్య రానన్నది. మళ్ళీ ప్రేయరు దీనికి వెళ్ళిన తర్వాత ఆవిడ రానంటుందంటే ఆవిడ మనసు మారాలని ఆ ప్రేయర్ వార్స్ అందరూ ప్రేయర్ చేశారు. ఇలా ఒక సిస్టర్ గారు ఏం చేశారంటే, బ్రదర్ మంచి పథకాలు మన దాంట్లో జీసస్ కాల్స్లో ఉన్నాయి, ఫ్యామిలీ బ్లెస్సింగ్లో ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వు బ్రదర్ అన్నారు. సరే సిస్టర్ చెప్తున్నా, నాకైతే ఇదేం తెలియదు, మీరు చెప్పినట్టుగా నేను ఫ్యామిలీ బ్లెస్సింగ్లో జాయిన్ అయ్యానప్పుడు నాకు సర్టిఫికేట్ వచ్చింది. అనుకోకుండా మా సిస్టర్ తోటి వాళ్ళందరితోటి కోయంబత్తూరు బెతస్తా వెళ్ళడం జరిగింది. బెతస్తాలోనూ ప్రార్థన చేయించుకుని అక్కడ సిస్టర్ గారు కూడా తెలుగులోనే చాలా కన్నీటితో ప్రార్థన చేశారు. చాలా ఆనందం కలిగింది. మా అందరం కలవాలనుకొని మా కుటుంబం కోసం ప్రార్థన చేశారు. ప్రతి విషయం కూడా ఆ ప్రేయర్ వారియర్స్కి చెప్పుకోండి, వాళ్ళకే ఫోన్ చేసి ఇవ్వండి. అప్పుడు దినకరన్ గారి యొక్క మీటింగ్స్ విజయవాడలో అయ్యింది. నాకు ఇచ్చిన సర్టిఫికేట్తో కూడా వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి ఆ బ్రదర్ని కలిసి, బ్రదర్ ఇదిగో మా మిస్సెస్ ఈ విధంగా ఉంటుంది, నేను విడిపోయిన కోర్టు కేసులు పోతుంది, నా కుటుంబం విడిపోయిందంటే ఆ బ్రదరు ఆ యొక్క సర్టిఫికేట్ మీద చేయబెట్టి ప్రార్థన చేసి, బ్రదర్ మీరేం కాలేదు, నీ భార్య నేను వెతుక్కుంటూ వస్తుంది, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నాకు వాగ్దానం ఇచ్చారు, ప్రార్థన చేశారు. 2015లో మాకు విడాకులు ఇచ్చే ముందు కూడా జడ్జి గారు ఒక విషయం చెప్పారు, అమ్మా అతను చక్కగా చూసుకుంటానంటున్నాడు,
నువ్వు వెళ్ళామని చెప్పారు. ఆవిడ వినలేదు. ఒకే ఒక వాయిదా ఇస్తున్నాను, రేపటికి విడాకులు ఇచ్చేస్తున్నానని వార్నింగ్ ఇచ్చి పంపించారు. అదే రోజు వెళ్ళి జీసస్ కాల్స్ డాబా గార్డెన్‌లో ఉంటే వెళ్ళి ఏడ్చుకొని చెప్తే వాళ్ళంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు నా కోసం. ఆ మరుసటి రోజు వెళ్ళేటప్పటికి దేవుడు అద్భుత రీతిగా ఆవిడ విడాకులు కావాలనుకునే ఆవిడ కూడా మారిపోయి నా భర్తతో వెళ్ళిపోతానన్నది. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆ రోజే నా పిల్లలు కూడా అక్కడికే వచ్చారు. ఈ పిల్లలందరిని తీసుకొని ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ జీసస్ కాల్స్‌కే వెళ్ళాను. దేవుడు నాకు ఈ కుటుంబాశీర్వాద పథకం ద్వారా నా కుటుంబాన్ని కట్టాడండి. కాబట్టి నా బిడ్డలు కూడా ఆశీర్వదిస్తారని వెంటనే నా బిడ్డలని యంగ్ పార్ట్నర్స్‌గా ఇద్దరిని జాయిన్ చేశాను. ఇప్పుడు మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. నా భార్య, నా పిల్లలు కూడా దేవునిలోకి వచ్చారు. దేవునిలోకి వచ్చి నా భార్య బాప్తిసం తీసుకుంది. ఇందుని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం ఇంత సంతోషంగా, ఆనందంగా ఉండి కలిసి ఉన్నాము. బిడ్డలతోటి, భార్య పిల్లలతోటి ఆనందంగా ఉన్నామంటే పాల్ దినకరన్ గారి కుటుంబం చేసిన ప్రార్థన, ప్రేయర్ వారియర్స్ యొక్క ఉపవాస ప్రార్థనలు దినకరన్ కుటుంబానికి, ప్రేయర్ వారియర్స్‌కి వందనాలు తెలియజేసుకుంటున్నాను.